శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము దృశ్యం గురించి, వాటిలో ఉండేటువంటి దోషాలు, అంటే మనమంతా కూడాను ఊహలని, భ్రమని, భ్రాంతులను అన్నిటినీ కలిపేసుకుంటూ చిత్రము అనేసి కూడా చిత్ యొక్క ఆలోచనలు కూడా మనము రూపకల్పన చేసుకుంటూ మనము ఏ విధంగా అయితే ప్రతి దానిని కూడా చూస్తాము అనేసి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ భాగంలో మనము దృశ్యముని చూడడం అనేది ఇలా చూడడం గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు దోషం గురించి చెప్పుకుందాం. ఇక్కడ దోషము అనగానే మనం చేసేటువంటి పొరపాట్లు అని కూడా చెప్తున్నాం అన్నమాట, చెప్పవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనము ముఖ్యంగా గమనించవలసింది ఏమి అనేసి అంటే, దోషము అనేసి అన్నప్పుడు అది రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏమి అనేసి అంటే, మనము ధ్యానానికి కూర్చున్నప్పుడు మనము ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో, అంటే ఇప్పుడు ధ్యానానికి కూర్చునే ముందు నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది అనేసి అనుకుంటాం. ఆకలి తినేసిన తర్వాత చేసు నిండినట్టే ఆకలి అనే భావన అయితే నిండదు. కానీ ధ్యానం చేసేసి తిందాము అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే, ఆటోమేటిక్గా మనకు ధ్యానంలో వివిధ రకాల పదార్థాలు కానీ రకరకాల ఐటమ్స్ కానీ మనము చూడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మనసు అనేది ఊహించుకునింది, ఇలా ఉంటే బాగుంటుంది, అవి ఉంటే బాగుంటుందని ఊహ అనేది చేసింది. కాబట్టి మనకు ఆ పదార్థాలు చూడడం అనేది, మనము తింటున్నట్టు కూడా కనపడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం చేసిన దోషం ఏమి అనేసి అంటే, మన శరీరాన్ని మనము గమనించకుండా, పట్టించుకోకుండా ధ్యానాన్ని కూర్చోవడం అన్నమాట. ఏ విధంగా అయితే మన శరీరాన్ని మనం గమనించకుండా కూర్చున్నామో, లేకపోతే దానిని పట్టించుకోలేదు, అప్పుడు దానికి తగినటువంటి అనుభవాలను మనము ధ్యానంలో చూడడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకి ఒక సమస్య వచ్చినా, ఒక రోగం వచ్చినా కూడాను మనము ప్రశ్నించుకునే విధానం అనేసి ఒకటి ఉంటుందన్నమాట. ప్రతి దానికి కూడాను కారణం అనేది ఉంటుంది కాబట్టి మనము ప్రశ్నని వేసుకుంటూ ఉంటామన్నమాట. ఇలా మనము ప్రశ్నించుకున్నప్పుడు దానికి సరి అయినటువంటి ప్రశ్నని మనము వేసుకొని కూర్చోవాలన్నమాట. అంటే మనము ఒక రోగం అనేది వచ్చినది, ఆ రోగము నాకెందుకు వచ్చినది అని అనుకుంటే దానికి కారణం కనిపిస్తుంది. నాకే ఎందుకు వచ్చినది అనేసి అంటే దానికి కలిగినటువంటి రీజన్, అంటే రీజన్ అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, దానికి కావలసినటువంటి అది కారణమా లేకపోతే ముఖ్య ఉద్దేశమా అనేది మనకి తెలియదు అన్నమాట. ఒకటి కారణము, రెండు రీజన్. అంటే వివిధ రకాల కారణాలని, సాకులను మనము చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. మనకు ఒక రోగం వచ్చింది అంటే దానికి కాజ్ అనేది, అంటే కారణం అనేది, ముఖ్య ఉద్దేశం అనేది ఒకటే ఉంటుంది. కానీ వివిధ రకాలైనటువంటి సాకులను కాన మనం చూసినట్టయితే మనకు వివిధ రకాలైనటువంటి కారణాలు కూడా మనకి కనిపిస్తుందన్నమాట. అంటే వివిధ రకాలు రీజన్స్ అనేటివి, మనకు ఒక హత్య చేసినాము అనేసి అంటే హత్య చేసినవాడు, చేయించుకున్నవాడు మాత్రమే ఉంటారు. అదే కారణాలను కాకుండా రీజన్స్, వివిధ కారణాలను, పరిస్థితులను మనం చూసుకున్నాము అనేసి అంటే ఆ హత్య జరగడానికి కారణమేమి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉండేటువంటి సంబంధం ఏమి, ఎన్ని జన్మల నుంచి ఉంది, ఇటువంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ వివిధ రకాలైనటువంటి కారణాలే, కానీ దానిని రీజన్స్ అనేసి అని అనొచ్చు. సో మనకి కాలు నొప్పి రావడానికి ఒకటే కారణం, కానీ దానికి తగినటువంటి సమయాన్ని కానీ మిగిలిన సందర్భాలను అన్నింటినీ తెలుసుకునేటివి రీజన్స్ అన్నమాట. చిన్న చిన్న కారణాలు అవుతాయి. సో ఈ విధంగా మనకు ప్రశ్న వేసుకున్నప్పుడు కరెక్ట్గా, సరిగా మనము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనము కారణం కావాలి అనుకున్నప్పుడు, కాజ్ కావాలి అనుకున్నప్పుడు ప్రశ్న నాకెందుకు వచ్చినది అనే ఒకే ఒక ప్రశ్న. ఇది నాకే ఎందుకు వచ్చినది అని అనుకున్నప్పుడు వివిధ రకాలైనటువంటి కారణాలు మనకి కనిపించడం అనేది జరుగుతుందన్నమాట.
మరి ఇది దోషం కింద ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. మనము ప్రశ్న సరిగా వేయనప్పుడు మనకు కనిపించేటువంటి దృశ్యాలు కూడా మనకి మారిపోతాయన్నమాట. అందుకని ఇది కూడా దోషం కిందకే వస్తుంది. మనము అడిగేటప్పుడు కానీ ప్రశ్నించేటప్పుడు కానీ మనకు కావాల్సినది ఏది అన్న క్లారిటీ కానీ కన్ఫర్మేషన్ అంటే మనకి రెండింటి యొక్క నిర్దేశము ఉండాలి, నిర్ధారణ ఉండాలి అన్నమాట. నిర్ధారణ ఉన్నప్పుడు ఏది అడగాలో మనకి స్పష్టత అనేది ఏర్పడుతుంది. దీనిని ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అది మనము కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో కారణం కావాలా, మీ వివిధ రకాల కారణాలు కావాలా అనేసి మనము అడగడం అనేది చేస్తాము. సో ఇటువంటి దోషం వలన కూడాను మనకు కనిపించే దృశ్యాలు వేరేగా ఉంటుంది. సో మాకైతే ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినది వేరు, అడిగిన ప్రశ్న వేరు, అడగాలనుకున్నది వేరు అని మాకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే వాళ్ళ అనుభవం చెప్పిన తర్వాత నీవు ప్రశ్న వేసుకున్న విధానాన్ని మార్చాలి అనేసి చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి కారణాన్ని, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి వాటిని మనము చూపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో ఇది కూడా ఒక దోషమే అవుతుంది. అంతేకాకుండా మనము చూసే విధానం కూడా ఒక దోషం అన్నమాట. మనమంతా కూడాను మెడిటేషన్ చేసినప్పుడు శక్తి ఇలా లోపలికి వెళ్ళినది అనేసి అందరికీ తెలుసు. ఈ బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళినప్పుడు ముందర నుంచి వెళ్ళిందా, వెనుక నుంచి వెళ్ళిందా, లేకపోతే డైరెక్ట్గా మనకి మూలాధారంకి వెళ్ళిపోయిందా, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. దానిని మనము సుషుమ్న నాడితో మనము చూసామనుకుందాం, కానీ థర్డ్ ఐతో అని చెప్పేస్తూ ఉంటాం. విశ్వాన్ని చూస్తూ ఉంటాము, ఆజ్ఞతో చూస్తున్నానని చెప్తాం, కానీ వాళ్ళు సహస్రారాతో చూస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఒకదానికి ఒకటి వాళ్ళు తెలియకపోవడం వలన కూడాను ఆ దోషం అనేది ఉంటుంది. ఎందుకు అనేసి అంటే ఏ విధంగా చూసినా కూడాను వాళ్ళు చూసినారు కదా అనేసి అనుకుంటాం, కానీ అక్కడ ఆ దోషము వలన వాళ్లకు పొందేటువంటి జ్ఞానము కరెక్ట్ కానీ పొందబడే దాని యొక్క జ్ఞానము మిస్ అవుతారన్నమాట. అందువలన నేనే 10 రకాల దృష్టుల గురించి చెప్పడానికి కారణమయ్యింది. మరి అనుకోవచ్చు అందరికీ 5 రకాల దృష్టిలు ఉండవు కదా అనేసి అని. ప్రతి ఒక్కరికి కూడాను ఖచ్చితంగా వాళ్ళు తోడైతే చూస్తున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటే చాలండి. కానీ ప్రతిదీ కూడాను ఆజ్ఞాచక్ర దృష్టినో తోడై దృష్టినో అనేసి అని అక్కడే వాళ్ళు ఉండిపోతున్నారనమాట. అది దోషము. అలా కాకుండా ఇది దేనితో చూస్తున్నాను, ఏ కన్ను ద్వారా ఏ దృష్టితో చూస్తున్నాను అనేది తెలుసుకోవాల్సినటువంటి కారణం అన్నమాట. ఈ విధంగా దృష్టిలో వాళ్ళు దోషాలని చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది తప్పుగా రాదు, కానీ పొరపాటు అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా ఇప్పటికీ 3 రకాల దోషాలని మనం చెప్పుకున్నాం. అసలైన దోషం ఇంకొకటి ఉన్నది. ఏది అనేసి అంటే మనమందరూ కూడాను ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాం, ఎంత నెగిటివ్గా ఉన్నా పాజిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మంచిగా ఉంటూ చెడును ఆలోచిస్తాము, చెడుగా ఉంటూ మంచిని కూడా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. అంటే మనము ఒక విషయం జరిగినప్పుడు దానిని అక్కడితో వదిలేయం. దానికి పుట్టుపూర్వోత్తరాలేమి, కారణాలేమి, లేకపోతే దాని యొక్క లాభమేమి, మనకేమొచ్చింది అనేసి ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. ఈ ఆలోచనలు చేసినప్పుడు మనకంతా కూడాను ఆ ఆలోచనలతో ధ్యానం చేసినప్పుడు దాని యొక్క లాభాలను లేకపోతే ఉపయోగాలను మనము పట్టుకుంటూ ఉంటామన్నమాట. అలా పట్టుకున్నప్పుడు అది ఆ జ్ఞానం, అది లాభమా ఉపయోగమా, మనకు మంచి చేయడానికా జ్ఞానం కొరక అనే విషయాలను కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలా తెలుసుకోలేకపోతున్నాము అంటే చూసిన దాని యొక్క దృశ్యంలో మనము దోషం వలననే అనమాట. అంటే ఒక ఏనుగు కనిపించింది అనేసి గత భాగంలో మనం చెప్పుకున్నాం కదా. ఆ ఏనుగు కనిపించినప్పుడు శరీర స్థితిలో అయితే మనకు ఏనుగుని చూసినట్టు అనమాట. అదే బుద్ధి స్థితిలో మనం ఏనుగుని చూసినప్పుడు ఏ విధంగా చూస్తామండి? దానికి 4 కాళ్ళు ఉన్నాయి, పెద్ద చెవులు ఉన్నాయి, ఒక తోక ఉన్నది, దానికి తొండం ఉన్నది, దానికి 2 దంతాలు ఉన్నది అనేసి దాని యొక్క జ్ఞానం గురించి మనము తెలుసుకుంటూ దాని శరీరం యొక్క పరిమాణాన్ని
లేకపోతే లోపల జరిగేటువంటి కార్యక్రమాలని అన్నిటి కూడాను మనము తెలుసుకుంటూ జ్ఞానం బుద్ధిపరంగా మనం తెలుసుకుంటూ పోతాం. మరి మనసు పరంగా అది ఏ సమయంలో ఎలా ఉంటుంది, ఏ భావనలు చేస్తూ ఉంటుంది, ఏ విధంగా అది ప్రేమను వ్యక్తం చేస్తుంది, మనం ఏ విధంగా దానిని మచ్చిక చేసుకోవచ్చు అనే భావనలన్నీ కూడాను ఇవన్నీ శరీరానికి సంబంధించింది అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆత్మస్థితికి వచ్చేటప్పటికి అది ఎంత ఉన్నతంగా ఉన్నది, దాని ఆలోచనలు కానీ, శక్తి కానీ, దాని ప్రవర్తన కానీ అనే విషయాలను కానీ, దాని యొక్క ఆత్మ ఎన్ని సంవత్సరాల నుంచి, అది ఎన్ని జన్మల నుంచి తీసుకొనింది, ఇటువంటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఆత్మస్థితిలో అయితే తెలుసుకోవచ్చు. ఇంకా అంతరాత్మ అయితే చెప్పే పని లేదు. మనం అందరూ కూడాను కుండలిని శక్తి ద్వారా మన అంతరాత్మ వరకు చేరుకొని ఇతరుల పదార్థాలలో కానీ ఇతరులలో ఉండేటువంటి అంతరాత్మ వరకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక అంతరాత్మ నుంచి ఇంకొక అంతరాత్మకు వెళ్ళడానికి ఈ అంతరాత్మ శక్తితో అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కనిపించిన ఒక ఈయనకి మనకు ఇన్ని రకాల జ్ఞానాలను మనకు ఇస్తుందన్నమాట. అంటే దృశ్యము ఒక్కటే, కానీ మనం పొందినటువంటి జ్ఞానం యొక్క అనుభవం కానీ, అనుభవ జ్ఞానం కానీ మనము తెలుసుకోవడం ముఖ్యమన్నమాట. మళ్ళీ మనము ఒక ఏనుగును చూసాము, దాని నుంచి ఏం నేర్చుకున్నాము అనేసి జ్ఞానం ఉంటుంది. కానీ చాలామంది ఏనుగు చూసినాము అనేసి అక్కడే ఉంటారనమాట. కానీ శక్తి సరిపోక కూడా వాళ్ళు నేర్చుకున్నవి మర్చిపోతూ ఉంటారు. కాబట్టినే మనం ఏ దానికైనా పరిష్కారం మనము ధ్యానం అనే చెప్పడానికి కారణం అన్నమాట. సో ఈ విధంగా మనము 5 రకాలుగా మనం చూసినా కూడాను దానిలో చూసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. ఏమి అనేసి అంటే, ఒక ఏనుగు కనిపించింది, అది మనల్ని తరుముతా కనిపించింది అనుకుందాం. మనకు అక్కడ వెంటనే అది మనల్ని తరుముతా ఉంది. ఏ విధంగా తరుముతా ఉంది అనే జ్ఞానాన్ని మనం సరిగా పట్టుకోమన్నమాట. అది ఏనుగు అనేది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానము మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంటే దానిని మనము పట్టుకోకుండా తిరిగి అది భయపడిపోయి, ఎందుకంటే ఏనుగు కదా, అందువలన దానికి భయపడి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామే, కానీ జ్ఞానం మన వెనకాల పరిగెత్తా ఉంది, దానిని మనం పట్టుకోవడం లేదు. అంతేకాకుండా దానిని చూసి ఏనుగనే భ్రమపడుతున్నాము కదా, సో అందువలననే పారిపోతున్నాం అన్నమాట. అది ఏనుగు, అది పరిగెత్తుతా ఉంది. ఓకే, వెయిట్. ఇక్కడ వెయిట్ అని ఎందుకన్నాను అనేసి అంటే, మనము చూస్తున్నది ధ్యానంలో. అక్కడ ఒక ఏనుగు వచ్చి మన వెనకాల పరిగెత్తు ఉంటే ఎందుకు పరిగెత్తాలి అంటే, ఇక్కడ శరీర స్పృహ లేదు, అటు ధ్యాన స్పృహ లేదు. ఎందుకు అంటే, ఇటు శరీరానికి కాకుండా అటు ధ్యానానికి కాకుండా రెండింటిలో మధ్యలో మనము భ్రమకి ఊహకి మనం మధ్యలో చిక్కుకుపోతున్నాం అన్నమాట. అంటే అక్కడ ఏనుగు తరిమితే ఏమి, చంపితే ఏమి, అది మనం ధ్యానంలో చూస్తున్నటువంటి ఒక విజను, దృశ్యము అనే జ్ఞానం మనకి లేదు. సో అంటే బ్రెయిన్ ఆఫ్. ఇంకా శరీరం, నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాననే స్పృహ లేదు, అంటే బాడీ ఆఫ్. అంటే దాని వెనకాల అది వస్తా ఉంది, మనం పరిగెత్తుకుంటున్నాం, అది మనల్ని చంపేస్తుంది, అంటే బాడీ ఆఫ్, బ్రెయిన్ ఆఫ్. మనసు, భయం, ఎందుకంటే ఏనుగు కాబట్టి. నిజమే, ధ్యానంలో కూడా మనం చూస్తూ వాటిని మనం అనుభూతి చెందుతున్నాం కాబట్టినే అది చూడగానే మన ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. కానీ ఇక్కడ ఈ 3 ఆఫ్. మనసు లేదు, బుద్ధి లేదు, శరీరం లేదు, కానీ మనకి ఈ విజన్ మాత్రమే గుర్తుంది. కానీ దాని నుంచి ఏం నేర్చుకున్నారనేది ఆధ్యాత్మికంగా తెలియలేదు, భౌతికంగానూ తెలియలేదు అనమాట. కేవలం అక్కడితోనే ఆగిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అడిగినా కూడాను వాళ్ళకి సరైన సమాధానం రాక కూడాను అక్కడనే ఆగిపోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఈ విషయానికి అర్థము, జ్ఞానం అనేది మన వెంట పడుతూ ఉన్నది, దానిని మనం చూసి భయపడి పారిపోతున్నాం అనమాట. అలా కాకుండా నిజమైన ఏనుగు మనల్ని తరుముతూ ఉంది అంటే ఎక్కడ తరుముతూ ఉన్నదండి, అది నిజం అనుకోవడానికి. కానీ మనం చేసిన దోషం ఏమి అనేసి అంటే, అది నిజం కాదు కానీ నిజం అనుకొని మన శరీరానికి తీసుకోవడం. కానీ మనము ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సినది కాకుండా నిజానికి శరీరానికి ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. కాబట్టినే ఆ దోషము వలననే మనకి రావాల్సినటువంటి జ్ఞానం కూడా రాలేదన్నమాట. సో ఈ విధంగా మనము ఒక దృశ్యాన్ని చూసినా కూడాను దానికి తగినటువంటి జ్ఞానాన్ని పొందకపోవడం కూడా మనము చేసేటువంటి వచ్చేటువంటి దోషమే అన్నమాట.
సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి ప్రతిదీ కూడాను అది శరీరమా, బుద్ధ, మనస, ఆత్మన, అంతరాత్మన ఏది అనే విషయాలను మనము స్పష్టంగా కూడా తెలుసుకోగలగాలి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఇది వచ్చినది ఎవరైనా మాస్టర్ని కానీ గురువుని కానీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానమే కదండి, మరి మేమేం చేయలేము కదా, మాకు తెలియదు కదా అనేసి అనుకోవచ్చు. నిజమే, కాదనట్లేదు. కానీ ప్రతిదీ కూడాను మొదటగా ఏది వచ్చినా కూడా గమనించవలసినది మనమే. ఇప్పుడు ఏనుగు నిజంగా మనల్ని తరమలేదు, అది నిజం. సో అది మనం భయపడినాం కాబట్టి, శరీర స్థితిలో ఉన్నాం కాబట్టినే ఒళ్ళంతా చెమటలు పట్టింది. భయపడినాం కాబట్టినే మనసు అనేది లేదని అర్థమైపోయింది, మనసుతో ఉన్నామని అర్థమైపోయింది. బ్రెయిన్ ఆలోచన ఏమంటే అది పరిగెత్తా, అది తరుముతో, అది చంపేస్తుంది కాబట్టి పరిగెత్తు. సో మెదడు చెప్పేసింది కాబట్టి ఈ 3 ఆఫ్లో ఉన్నాయి. అంటే ఈ 3 మనము పాటించలేదు, తెలుసుకోలేదు, ఈ స్థితిలో లేము అని తెలుసుకోవడం కూడా మనం ఉన్నదే కదండి. జ్ఞానము మనల్ని తరుముతా ఉంది, కానీ నిజమని భ్రమపడడం వల్ల మనం పరిగెత్తినాము అనే ఆలోచన లేకపోయినా కూడాను ఈ స్థితిలో ఉండేటువంటి అనుభవాన్ని, మనం అనుభవ జ్ఞానాన్ని రెండింటినీ పొందలేకపోయినా కూడాను అట్లీస్ట్ ఈ 3 అన్నా మనకు అర్థం కావాలి కదండి. మనకు మొదట మన నిర్ణయాలని మనమే న్యాయ నిర్ణేతలుగా అబ్జర్వ్ చేయగలిగితే, గమనించగలిగితే మనకు చాలా వరకు ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉండదన్నమాట. ప్రతి ఒక్కటి కూడాను ఈ విజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన లోపల నుంచి వచ్చినది. మన లోపల నుంచి వచ్చినప్పుడు ఆ సమాధానాన్ని కూడాను మనం మనసు లోపల నుంచినే పొందగలము, పొందబడతాము, ఖచ్చితంగా పొందబడతాం. దీనిలో ఎటువంటి సంశయము లేదు. ఎందుకంటే మన లోపలనే మనకి ప్రతిదీ కూడాను ఉన్నది, వస్తున్నది, జరుగుతున్నది. మరి ఎందుకండి బయట దాని గురించి కానీ, బయట ఉన్న వాటి గురించి కానీ మనం ఆలోచించాలి? నిజమే, ఒక గురువుని కానీ ఒక మాధ్యమాన్ని కానీ అవసరం అవుతుంది. కానీ ఆ మాధ్యమం వరకు కానీ గురువు దగ్గర వరకు పోయేదానికంటే ముందే మనల్ని మనము విశ్లేషించుకోవడము, గమనించడము చేయాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడాను లోపల నుంచినే జ్ఞానం అనేది వచ్చినప్పుడు, లోపల నుంచినే సమాధానం వచ్చినప్పుడు మనకి లోపల నుంచినే అర్థమయ్యే శక్తి కూడాను వస్తుంది. కాకపోతే దానికి అంటూ కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కోసం మనం అందరూ కూడాను ఓపికగా వేచి ఉండవలసినదే. ఒక విద్యార్థికి అన్నిటికంటే ఎక్కువ ఉండవలసింది ఓపిక, సహనం, ఈ 2 అన్నమాట. ఎప్పుడైతే మనము ఓపికగా వేచి చూస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సినవన్నీ కూడా సమయానికి అనేది వస్తుంది. ఏది జరిగినా, ఎంత జరిగినా సహించగలగాలి అన్నమాట. అప్పుడే మనకు దేనినైనా భరించే శక్తి అనేది వస్తుంది. నేను ఆల్రెడీ ఒక భాగాలలో చెప్పే ఉన్నాను. ఏమి అనేసి అంటే, ధ్యానానికి 2012 అంటే 12వ సంవత్సరంలో సెప్టెంబర్లో నేను మొదలుపెట్టాను. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను వేసినటువంటి ప్రశ్నలు, ధ్యానం అంటే ఏమి, ధ్యానం యొక్క ఉపయోగం ఏమి, ధ్యానం వల్ల లాభం ఏమి అనేసి 3 ప్రశ్నలు వేసుకున్నాను అనమాట. మొట్టమొదటిగా నాకు వచ్చినటువంటి ప్రశ్నలు ఇవే. సో ఆ 3 ప్రశ్నలకి సమాధానం అనేది 3 సంవత్సరాల తర్వాత వచ్చినది. అనుభవము, అధ్యయము, అభివృద్ధి. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ పోతామో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు వచ్చినప్పుడు మనకు దానిలో కలిగేటువంటి అనుభూతులన్నీ కూడాను మనం తెలుసుకుంటాము. ఆ అనుభూతుల కారణంగా మనము అభివృద్ధి చెందుతాం. ధ్యానం అంటే ఏమండి? అనుభవాలు. ధ్యానం యొక్క లాభం ఏమే అండి? అధ్యయనం. ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తూ ఉంటామో దానిలో ఉండేటువంటి జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే అనుభూతులను పొందుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేదంతా కూడాను అభివృద్ధే కదండి. సో అధ్యయనము, అనుభవము, అభివృద్ధి, ఈ 3 కదండి ధ్యానంలో జరుగుతుంది. సో ప్రతిదీ కూడాను మనము ఎప్పుడూ కూడాను గమనించగలిగితేనే, లేకపోతే ఓర్పుగా సహనంగా ఉంటేనే ప్రతిదీ కూడాను మనము పొందబడతాము. మనకి దగ్గరకు అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. మనం చేసేటువంటి ఇలా చిన్న చిన్న దోషాల వలననే మనకు
తెలుసుకోకపోవడం కానీ లేకపోతే రాకపోవడానికి కూడా కారణం అనేది అవుతున్నదనమాట. సో ఇట్లా చిన్న చిన్న దోషాల వలననే మనకు వచ్చినటువంటి దృశ్యాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా మనము పొందలేకపోవడానికి కారణమవుతున్నదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను దృశ్యము దోషం అనేది కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేసి. ప్రతి ఒక్కరికి కూడాను దృశ్యం అనేది ఉన్నా లేకపోయినా మనకు నిజ జీవితంలో జరిగేటువంటి వాటిని కూడాను గమనిస్తూ దానిలో దోషాలని కాకుండా దోషపూరితంగా కాకుండా జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే మనమందరూ కూడాను దృశ్యం ఉన్నా లేకపోయినా ముందరికనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలామందికి ఏమీ కనపడవు, మరి అలాంటప్పుడు ఎలా అనేసి అని అనుకున్నప్పుడే ఈ సమాధానం ప్రశ్న ఉదయిస్తాయన్నమాట. మనకు ప్రశ్న సమాధానం రెండు ఉదయిస్తాయి అనడానికి కారణం ఏమి అనేసి అంటే కొంతమందికి ధ్యానంలో ఏమీ రాకపోయినా ముందరికి వెళుతున్నాము అనే సమాధానం ఉంటుంది. ప్రశ్న మరి ఎందుకు లేదు అనేసి అని ఎందుకు కనపడలేదు అని ప్రశ్న కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి మనం వెళ్తున్నామా లేదా అనేసి అని కూడా సందేహం ఉంటుంది. కానీ వాళ్ళు సందేహం అవసరం లేదు కానీ సందేహిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ముందరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ధ్యానం బాగుంది, నాకు ధ్యానం కావాలి, ధ్యానం చెయ్యాలి అన్న ఆలోచన ఉంది అనేసి అంటే లాభం లేనిది మనము చెయ్యమన్నమాట. ఏ పని కూడాను మన శరీరానికి కానీ బుద్ధికి కానీ మనసుకు కానీ అది మనకి హాయిగా ఉండడము, సంతోషంగా ఉండడము, బాగుండడము ఏదో ఒకటి అనేది ఉంది కాబట్టినే ధ్యానంలో మనమైతే చేస్తూ ఉన్నాము, ముందరికైతే వెళుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దృశ్యము లేకపోయినా కూడా బాధపడవలసినటువంటి అవసరం అయితే లేదు. సో ఈ రోజుతో దృష్టి, దృశ్యము, దోషము, ద్రష్ట వీటన్నిటి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మరొక టాపిక్తో కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.